ఇతర ద్రవిడ భాషలతో పోలిస్తే మన తెలుగులోని ప్రత్యేకతలు, దాని యొక్క మాధుర్యం, దాని యొక్క అందచందాలు తెలుపమని కోరుతున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పే ముందు నేను ఇంతకుముందు రాసిన ఒక కవితను చదువుతాను. అయితే ఈ కవిత ప్రాక్టికల్గా ఉంటుంది. తెలుగు భాషని కేవలం పొగడడం కాదు, తెలుగు భాషలోని మాధుర్యాన్ని మనం ఆస్వాదించాలి. కానీ మనకి ఉపాధి ఏదైతే కల్పిస్తుందో, ఏ భాష అయితే కల్పిస్తుందో ఆ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు అన్నది నా భావన. అందుకే ఈ కవితని ముందు మీకు వినిపిస్తాను. పాలుగారే ప్రాయమందు అమ్మ నేర్పే ఓనమాలు, చిలక పలుకుల చిన్న నోటితో మాతృభాషగా రూపుదిద్దును. అమ్మ భాషలో విద్య నేర్చితే చదువుకున్నది వంటబట్టును, అర్థమైన చదువులెప్పుడు జీవితాంతం వెంట నిలుచును. అన్య భాషని అభ్యసించుట దోషమేమీ లేదు కాని, అమ్మ భాషని మరిచిపోవుట దిక్కుమాలిన తనము అగును. బతుకు తెరువు కొరకు యువత ఇంగ్లీషును అభ్యసించి కన్నవారికి ఉన్న ఊరికి దూరమేగుట పాడి ఆయను. కూడుగుడ్డ మెండుగొస్తే భాష ఏది నేర్చినేమి, మాతృభాషను మరవకుంటే మేలు ఎంతో చేసినట్టే. అంటే ఇక్కడ నా ఉద్దేశం, మాతృభాషని ఎన్నటికీ మరవకండి, జీవితాంతం మీ తోడుగానే ఉంచుకోండి. కానీ వేరే భాషలో చదవడం వల్ల మీకు ఉపాధి లభిస్తుంది అంటే ఆ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు అనేది నా భావన. ఇది ఇట్లా ఉంటే మన కవులు కానీ, మన రచయితలు, పూర్వీకులు, చాలా మంది మేధావులు ఎన్నో విషయాలు తెలుగు మీద మనకు చెప్పారు. ముఖ్యంగా గిడుగు రామూర్తి పంతులు గారు ఆ రోజుల్లోనే మన భాషలో గ్రాంధికం ముఖ్యంగా వారు చెప్పింది. అంటే వాడుక భాషలో ముందు నేర్చుకోవాలి అనేది వీళ్ళ అభిప్రాయం. ఆయన చెప్పిన మాటల్లో ఈ గ్రాంధికం అన్నది చిటారి కొమ్మన మిఠాయి కొట్టం లాంటిది అని. అంటే ఎక్కడో చిటారి కొమ్మలో ఒక మిఠాయి కొట్టం పెట్టడం వల్ల కింద దారిలో నడుస్తున్న వాడికి, ఒక సామాన్యుడికి అది అందదు. ఆ చిటారి కొమ్మని వంచి కిందకి తీసుకురావాలి. అంటే కిందకి తీసుకురావడం అంటే గ్రాంధిక భాషలో ఉన్న విషయాలు వాడుక భాషలోకి రావాలి. అప్పుడే సామాన్యుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. గ్రాంధిక భాషలో శబ్దం మనకి వినసొంపుగా ఉండొచ్చు, కానీ అది అర్థం కాకపోతే వ్యర్థము అని వారి ఉద్దేశం. అలానే మన కాళోజీ నారాయణరావు కూడా వాడుక భాషలోనే మనం చదువుకోవాలి, వాడుక భాషలోనే అన్ని గ్రంథస్థం కావాలి అని ఆ రోజుల్లో చెప్పిన మాట ఏంటంటే, పలుకుబడుల మాట కావాలి కానీ బడి పలుకుల మాట కాదు మనకు కావాల్సింది అని నొక్కి ఉద్ఘాటించారు ఆ రోజుల్లో. ఈ విధంగా ఇంకా మనం చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశంలో ఏ ఇతర భాషలకి లేని ప్రత్యేకత మనకి తెలుగులో ఉంది. అందుకే వినసొంపుగా ఉంటుంది, అచ్చులతో అంతమవుతుంది. ఈ విషయం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, అంటే ఇటలీ భాషలో కూడా ఇదే రకమైన శబ్ద పరిచయం ఉంది కాబట్టి దీన్ని తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి పలుకుబడులు కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మన మాతృభాషలోనే తెలుసుకోవాలి. ఈ సందర్భంలో నేను ఒక 2 చిన్న ఉదాహరణలు ఇవ్వదలుచుకున్నాను. మహాకవిగా పేరు పొందిన శ్రీశ్రీ గారు తను శ్లేషలో చాలా బాగా మాట్లాడేవారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఆయన ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఆయనకి పరిచయస్తుడు అక్కడ కలిసి ఊరికా అని అడిగాడు. ఆయన ఊరికే అన్నాడు. అంటే ఊరికే అన్న పదాలు అవే శబ్దాన్ని ఇస్తున్నా కానీ అందులో శ్రేష్ ఏంటంటే, నేను ఊరికే వచ్చాను, ఏం పని లేకుండా వచ్చాను అని. కానీ అవతల ఆయనకి అర్థమైందంటే నేను ఊరికి వెళ్ళడానికి వచ్చాను అని. పదం ఒకటైనా కానీ ఆ శ్లేష అలాంటిది. అలానే మరొక సందర్భంలో తన మిత్రులతో ఒక హోటల్లో ఉన్నప్పుడు మిత్రుడు ముందు వచ్చారు, ఈయన తర్వాత వచ్చారు హోటల్కి. వాళ్ళు అప్పటికే ఆ హోటల్లో ఒకటి ఆర్డర్ చేశారు. వాళ్ళందరూ కూర్చున్నాక ఈయన వెళ్ళి
మీరేం చెప్పారు అంటే అట్లు అన్నట, అట్లు అంటే ఇప్పుడు మనం దోశ అంటున్నాం అట్లాంటి అట్లు. ఆయన అట్లే కానిండు అన్నట, అంటే మీరు చెప్పింది నాకు చెప్పండి అని. అంటే ఇలాంటి స్లేట్లు మాతృభాష తెలిసిన వాళ్ళకే, మాతృభాషలో మాట్లాడే వాళ్ళకే దాని సౌందర్యం తెలుస్తుంది. ఇతర భాషలో మాట్లాడే వాళ్ళు ఇంకో భాషని నేర్చుకుంటే, మన భాషని వదిలేసి వేరే భాషలో నేర్చుకుంటే ఇట్లాంటి శబ్ద సౌందర్యాన్ని మనం ఆస్వాదించలేము అని నా ఉద్దేశం. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఈ తరం పిల్లలకి తెలుగు మీద మక్కువ పెంచడానికి కానీ, తమ మాతృభాష యందు ఇష్టాన్ని పెంచి పటుత్వాన్ని పెంచడానికి కానీ మీరు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే వారిలో ఆ ఆసక్తి పెరిగి తెలుగు వైపు మక్కువ చూపి, అంటే పరాయి భాష కంటే మన భాష ఎందులోనూ తక్కువ కాదు అనే జీర్ణాన్ని పెంచుకునే అవకాశం ఎందులో, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే వస్తుందని అనుకుంటున్నారు? వెళ్ళరా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని నాడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట ఈనాటికి కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో తెలుగు భాష ఆదరణ చాలా బాగుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా, ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాతృభాషలో మాట్లాడడం వల్ల మనకు కొంచెం తక్కువగా కనిపించినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కువ మందికి తెలుగు అర్థమవుతుంది, కానీ వాళ్ళ భాషలో మాట్లాడతారు. అదేవిధంగా ఈనాడు మన పాఠశాలల్లో తెలుగు చాలా చక్కగా బోధించబడుతుంది. మాతృభాష విద్యార్థులకు ఆ తెలుగు పట్ల ఉన్న అనాసక్తిని దూరం చేయడానికి, వాళ్ళలో చైతన్యం కలిగించి మాతృభాష మమకారం వాళ్ళకు ఎలాంటిదో చూపించే దానికి ఉపాధ్యాయులంతా కూడా ఈరోజు కథల ద్వారా, పాటల ద్వారా, వాళ్ళ రకరకాలైనటువంటి భావ పద్ధతుల ద్వారా, కవిత్వ సాహిత్య పద్ధతుల ద్వారా ఈరోజు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. తెలుగులో అద్భుతమైనటువంటి నీతి కథలు, ఒక గజేంద్ర మోక్షం కావచ్చు, ఒక ప్రహ్లాద కథ కావచ్చు, ఇంకా అనేక నీతి కథలు, శతక పద్యాల్లో ఉన్నటువంటి నీతులు అనేకం, ఒక వేమన శతకం కావచ్చు, సుమతి శతకం కావచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సాహిత్య ప్రక్రియల్లో మనకు ఎన్నో రకాలైనటువంటి తెలుగు మాతృభాష గొప్పతనం ఈనాటికి ఉంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా తెలుగు భాష నేర్చుకొని వాళ్ళు తెలుగు ఉపాధ్యాయులుగా వాళ్ళు ఈనాడు మారి, తెలుగు అభిమానులుగా మారి, వాళ్ళంతా విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించి వాళ్ళలో తెలుగు పట్ల ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈ మధ్యకాలంలో పేపర్లో చూసిన, మొన్న 9వ తరగతి విద్యార్థి శతకం పూర్తి చేసింది అని చెప్పేసి మనకు పేపర్లో వచ్చింది. అదేవిధంగా సాహిత్య పోటీల్లో కూడా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, వ్యాసాలు రాయడం కావచ్చు, లేఖలు రాయడం కావచ్చు, కవిత్వాలు రాయడం కావచ్చు, పిల్లల్లో అంటే ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఉపాధ్యాయులు వాళ్ళు నిరంతర కృషి చేస్తూ వాళ్ళలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మార్కులు వచ్చిన రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే, తెలుగు భాషలో బాగా మంచి మార్కులు తెచ్చినప్పుడు పిల్లల్లో చాలా ఆనందం. అదేవిధంగా ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ తెలుగు సబ్జెక్టు తీసుకున్నటువంటి వాళ్ళ మానసిక స్థితిలో ఎంతో ఉల్లాసము, సంస్కృతి సాంప్రదాయాలు, విలువలు కొట్టొచ్చినట్లే కనబడతాయి. వాళ్ళు రేపటి భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించినప్పుడు, లేకపోతే ఇంకేదైనా జీవితంలో స్థిరపడ్డప్పుడు కూడా వాళ్ళలో విలువలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి, విలువలు బాగా కనిపిస్తాయి. అంటే ఇదంతా కూడా మాతృభాష యొక్క గొప్పతనమే. కాబట్టి మాతృభాష చదువుకున్నటువంటి పిల్లల్లో వాళ్ళ మానసిక పరివర్తన, తర్వాత విలువలతో కూడినటువంటి వాళ్ళ నిత్య జీవన విధానం ఈ దేశానికి, ఈ సమాజానికి ఎంతో అవసరంగా భావించబడుతుంది. కాబట్టి వాళ్ళ విధంగా ఎదుగుతున్నారంటే ఈరోజు పాఠశాలల్లో విద్యా విధానమే కారణంగా చెప్పవచ్చు. అందుకనే నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా పిల్లల్లో వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను దూరం చేస్తూ, వాళ్ళకి సాధారణంగా రైటింగ్లో కొంచెం ఇబ్బందులు అనిపిస్తాయి. నేను తప్పు రాశానేమో, జట తప్పు అయినా, ఒక చిన్న ఒత్తు తప్పు అయినా పిల్లల్లో ఏర్పడుతుంది.
అనైక్యత. అయ్యో నేను తెలుగు నేను ఎంత బాగా నేర్చుకున్నా తప్పు రాలేదు, రాస్తున్నా సరిగ్గా రాయటం లేదే అనుకుంటాడు. కాబట్టి అటువంటి చిన్న చిన్న దోషాలను దూరం చేసి వాళ్ళలో ఒక చైతన్యాన్ని కలిగించి మాతృభాష పట్ల మమకారాన్ని పెంచి చదువు అందించి సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. మా వంతు కృషి చేస్తున్నానని చెప్పేసి నేను చెప్తున్నాను. తెలుగు భాష అభివృద్ధికి మీరు వ్యక్తిగతంగా, సమాజం పరంగా, ఇటు మన ప్రభుత్వం పరంగా ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే పిల్లల్లో తమ మాతృభాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ఒక ఉపాధ్యాయులుగా మీరు అనుకుంటున్నారు? పిల్లల్లో సాహిత్యం పట్ల అభిమానాన్ని పెంచాలి. ఫస్ట్ వాళ్లకు మనం చెప్పే కథలు అర్థవంతంగాను రాగయుక్తంగాను ఉంటే వాళ్ళు తొందరగా ఇష్టపడే తత్వం ఏర్పడుతుంది. ఉదాహరణకు రాఘవ పాండవీయం శ్లేష కథ కవితా విధానంలో పింగళి సూరణ గారి అద్భుతమైనటువంటి వర్ణన మనకు కనిపిస్తుంది. దశరథ మహారాజు శ్రవణ కుమారుని ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఈ కథలు చాలా బాగా పిల్లలు ఇష్టపడే సందర్భాలు ఉన్నాయి. ఇష్టపడిన సందర్భాలు నేను కూడా చాలాసార్లు పాఠశాలలో చెప్పాను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అందులో నుంచి ఒక చిన్న విషయం చెప్పి ఆసక్తి ఎలా ఉంటుందో చెప్పుకున్నాను. దశరథ మహారాజు వేటకు వెళ్ళి ఒక దట్టమైన అరణ్యం లోపల ఆ రోజు వేట దొరకలేదని చెప్పేసి పొదల చాటున దాచుకొని ఏదో ఒక జంతువు ఈ సరస్సులో సమీపంలో ఉన్న సరస్సులోకి వచ్చి నీళ్లు తాగలేకపోతుందా, అప్పుడు దానిని వేటాడి నేను ఈ రోజు నా వేట పూర్తి అయింది అని తిరిగి వెళ్ళవచ్చు. మహారాజుగా ఈ వేట లేకుండా తిరిగి వెళ్తే అవమానం కాబట్టి ఆ పొదల్లో నక్కి శబ్దభేది విద్యను ఆసరాగా చేసుకుని ఉన్నాడు. అప్పుడు శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను కావడి పైన కూర్చోండబెట్టుకొని మోసుకుంటూ కాశీయాత్రకై బయలుదేరి ఈ అడవి గుండా వెళ్తూ ఉండగా తల్లిదండ్రులను కోరిక అడిగాడు. అమ్మా, మీకేమైనా కోరిక ఉందా చెప్పండి అని అంటే, నాయన నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా, తేగలవా అంటే సరే అని చెప్పేసి ఆ చెట్టు పొదరింటి దగ్గర ఒక చోట వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి కావడి తీసుకొని నీళ్ళ కోసమై ఆ సరస్సులో అక్కడిక్కడ తిరుగుతూ సరస్సు కనిపించేసరికల్లా ఆ దగ్గరికి వచ్చేసి ఆ నీళ్లు ముంచుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఆ కావడికున్న నీళ్ళలో పెట్టాడు. అప్పుడు దశరథ మహారాజు ఏదో ఏనుగు వచ్చింది అనుకొని ఈ నీళ్లు ముంచుతుంటే ఆ శబ్దం వచ్చింది, బడబడ అనే శబ్దం రావడం వల్ల ఏనుగు వచ్చింది అని భ్రమించి ఆ బాణం వేశాడు. బాణం వేసరికల్లా అమ్మా అని చెప్పేసి శ్రవణ కుమారుడు పడిపోయి ఉన్నాడు బాణం దాకి. అప్పుడు దశరథ మహారాజు, అయ్యో నేను ఎంత అపచారం చేస్తే, నేను బాణం వేసింది ఎవరికో మనిషికి వేసినట్లున్నానే, మానవునికి వేసినట్లున్నానే, నేను జంతువు అని పొరపడితేనే అని చెప్పేసి పరుగున ఊరుకొచ్చి ఆయనను ఆ విధంగా చూసేసరికి ఆశ్చర్యపోయి బాధతో కుంగిన హృదయంతో ఉన్నాడు. ఈ విధంగా శ్రవణ కుమారునికి చెప్తున్నాడు. ఏనుంగని కరమరయక పూనితా కిట్టి ఎడల పొసగునే, ఏ యంగానమో కాల నియమగతితో నా వేట మునియుగంబు దుఃఖించెదుదన్. ఎంతటి అపచారం చేస్తుని ఏనుగు అనుకుని యొక్క ఈ బాణమును శ్రవణ కుమారునిపై వదిలితినే. శబ్దభేది విద్య ద్వారా ఎంతటి అపచారం జరిగింది. నేను ఏనుగు అనుకొని ఏమాత్రం కనికరం లేకుండా ఈ విధంగా బాణం ప్రయోగిస్తుంది అని చెప్పేసి బాధపడుతూ ఈ విధంగా అంటున్నాడు. నేను చేసిన ఈ యొక్క పనికి మునియుగంబు దుఃఖించే దుదన్ అంటున్నాడు. అంటే మునియుగంబు ముని యొక్క శ్రవణ కుమారుడైనటువంటి ముని యొక్క తల్లిదండ్రులు దంపతులకు తీరని అన్యాయం చేస్తేనే అని చెప్పేసి బాధపడుతున్న సందర్భం. నిజంగా ఇది రామాయణ కథార్థం. మహాభారత కథార్థంలో పాండురాజు కిందముడు అనే మహర్షి తన యొక్క భార్య కోరికను తీర్చడం కొరకు చెట్టు పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా ముని దంపతులు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, పక్షుల రూపంలో కూర్చొని మాట్లాడుకుంటుండగా వేటగాడిగా వచ్చినటువంటి పాండు మహారాజు బాణం ప్రయోగించాడు. అప్పుడు ఆ ముని కింద పడి చనిపోయిన సందర్భం, ఆ భార్య దుఃఖించి భార్య కూడా చనిపోవడం. అంటే ఒకవైపు రామాయణార్థం, ఇంకొక వైపు మహాభారతార్థం, రెండు చోట్ల అద్భుతమైనటువంటి కథా విశ్లేషణ పింగళి సూరణ. అది మన తెలుగు భాషకు మాత్రమే సొంతం. పద్యం ఒకటే, కథలు మాత్రం రెండు. కాబట్టి విద్యార్థుల్లో ఎంతో అద్భుతమైనటువంటి ఆసక్తి కలుగుతుంది.
కాబట్టి ఇటువంటి కథలు చెప్తుంటే పిల్లలు ఎంతో ఆసక్తిగా శ్రద్ధగా వింటూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ విధానం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి కలిగించడం. ప్రభుత్వ విధానం అంటే ప్రభుత్వం కూడా ఉద్దండులైనటువంటి పండితులను అందరినీ ఒకచోట చేర్చి ఏ విధంగా మాతృభాష మెలకువలు విద్యార్థులకు నేర్పించాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎల్ఐపి అని చెప్పేసి రకరకాల పద్ధతులను అవలంబిస్తూ ఉపాధ్యాయులకు శిక్షణనిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని కలిగించి అక్షరాలు నేర్పించే పనిలో చాలా దూకుడుగా చురుకుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి మా ప్రయత్నం మేము కృషి సాధిస్తున్నాం.